ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేసి నిరుపేదలకు 2 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె మద్దిరెడ్డి శెట్టి, సిపిఐ మండల కార్యదర్శి ఎన్ నరసింహులు డిమాండ్ చేశారు. ఇక సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు దేవనకొండ సిపిఐ కార్యాలయం నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి వడ్డే రాజశేఖర్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకు పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు నిర్మాణం కోసం కేటాయించి 5 లక్షల రూపాయల నిర్మాణానికి మంజూరు చేస్తామని హామీనిచ్చి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇక సూపర్ 6 హామీల్లో భాగంగా రైతులకు ఏడాదికి ఆర్థిక సహాయం, చదువుతున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు, ఇక నిరుద్యోగ వృత్తికి నెలకు 3,000 రూపాయలు, వీటితో పాటు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఇక నెలకు 1,500 రూపాయలు, మహిళలకు ఇక గుడ్ న్యూస్ 3 గ్యాస్ ఉచిత సిలిండర్లు ఇస్తామన్న హామీలు అమలు నోచుకోకపోవడం పట్ల సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. మరి గత 20 సంవత్సరాలు ఎన్నికపోయినటువంటి ఈ అభివృద్ధిని మరి ఒక 5 సంవత్సరాల కాలంలో సాధించి చూపెడతామని చెప్పి మరి నిలబడిపోయినటువంటి రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ తక్షణమే పూర్తి చేసి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధిని మరి ముందుకు తీసుకుపోతామని చెప్పి ప్రజలను నమ్మించి అల్లివి కానటువంటి